సర్వాధికారి వందనాలు ప్రభువా, నీ యొక్క ఆధిపత్యంకు, నీ అధికారం కిందకి అయా నీ పాదాలకు వస్తున్నాను. ఈ దినము ప్రపంచ సేవకుల అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. నీ దాసులని దేవా అయా, మరి నీ కొరకే ప్రత్యేకంబడి నీ సేవలో పిలువబడి నీ ఆత్మతో నింపబడి నీ చిత్తంలో వాడబడిన ప్రపంచ దైవ సేవకులందరి కొరకు నీ రాజ్యంలో చేరుకునే దినం వరకు కూడా నీ దాసుల్ని బలంగా వాడుకొని నీ పునరుద్ధరణ శక్తితో నింపి నీ రాజ్యం కొరకే వారి సేవలో అనేక ఆత్మలు రక్షించబడినట్లుగా సంఘ, కుటుంబ, వ్యక్తిగత నీ దాసులు ప్రతి శ్రమల్లో నీవే తోడుగా ఉండి నీ రాజ్యం కొరకే సిద్ధపరచమని ఇగో ప్రభా, ఈ యొక్క యెహోవా ఈరైన ఛానల్ ద్వారా నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడమని యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 522 ఆనంద మహానందం ప్రభువే మనకానందం, మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం, మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం. ఆనందించేటనే ప్రభువే పరమందున నీ పేరు, ఆనందించుటనే ప్రభువే పరమందున నీ పేరు. గొర్రె పిల్ల జీవా గ్రంథమందు వ్రాయబడియున్నవని, గొర్రె పిల్ల జీవా గ్రంథమందు వ్రాయబడియున్నవని. ఆనంద మహానందం ప్రభువే మనకానందం, మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం, మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం. ఆయన కొరకవమానమును మరి నింద పాతులము, ఆయన కొరకవమానమును మరి నిందకు పాత్రులము. తన వాక్యమెవరి మదియందుండెనో సంతోషేందురు మిగులా, తన వాక్యమెవరి మదియందుండెనో సంతోషేందురు మిగులా. ఆనంద మహానందం ప్రభువే మనకానందం, మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం, మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, మరి అన్యజనులైన వారికి దేవుని వాక్యాన్ని విని ప్రార్థన చేసుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 20వ వచనం నుంచి, విశ్వాసమును బట్టి ఇస్సాకు కలగబోవు సంగతుల విషయమై యాకోబును యాషావును ఆశీర్వదించును. విశ్వాసమును బట్టి
యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారుల్లో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేశాను. శ్రేష్టంబు గ్రంథములో చోట చూచిన ఆధరణయున్నది, సుఖదుఖములో వాగ్దానమున్నది, విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రేమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు మరొక పర్యాయము అన్యజనులైన మా ప్రియులకు ప్రభు నామములో మీ ఎల్లరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. యెహోవా ఛానల్లో ద్వారా దేవుని వాక్యం వింటున్న పరిశుద్ధులకు, సేవకులకు, అన్యజనులైన వారందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, మా కొరకు మీరు ప్రార్థన చేయించున్నారని నమ్ముతూ ఉన్నాం. చాలామంది దేవుని వాక్యాన్ని గనుక పూర్తిగా చూడట్లేదు. గనుక పూర్తిగా చూస్తే దేవుని యొక్క వర్తమానము నీ జీవితంలో ఆత్మీయంగా అవి ఎంతో నీకు ఉపయోగకరంగా ఉంటుంది. కనుక దేవుని వాక్యాన్ని విని ప్రార్థన చేసుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం. విశ్వాసును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును యాషావును ఆశీర్వదించును. కనుక విశ్వాసును బట్టి ఇస్సాకు కనుక జరగబో సంగతుల విషయంలో మనం గమనించినట్లుగా యాకోబుని యాషావుని ఆశీర్వదించాడు. ఈ యాకోబు ఇస్సాకు ఎవరి కుమారుడు అని మనం గమనిస్తే వాగ్దాన పుత్రుడు ఇస్సాకు అబ్రహాము కుమారుడు. అబ్రహాముకి ఇస్సాకు ఇద్దరు కుమారులు ఉన్నారు, యాకోబు, యాషావు. యాకోబును దేవుడు ఎన్నుకున్నాడు. యాషావును కనుక యాషావు శరీర సంబంధి మనిషిగా, యాకోబు ఆత్మ సంబంధి దేవుని ప్రేమించే వ్యక్తిగా మనం గమనిస్తాం. ఎట్లా యాకోబు దేవుని ప్రేమించాడంటే తల్లి గర్భములో వారు ఇరువురు కలవల పిల్లలుగా ఉన్నప్పుడు మొదట నేను పుట్టాలని ఆశించాడు యాకోబు. కనుక దాన్ని పుట్టినప్పుడు కనుక యాషావు పుట్టినప్పుడు యాషావు కాలు పట్టుకున్నాడు, పెద్దోడు కాలు. తిరిగి అతడు జన్మించిన తర్వాత పెద్ద అయిన తర్వాత ఆ అన్న యొక్క జ్యేష్ఠత్వాన్ని చిక్కిడియే కోరెత్తి సంపాదించి కొనుక్కున్నాడు. తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి మాంసం తెచ్చి నాకు ఇచ్చినట్టుగైతే నేను చావసిద్ధమైనానని ఇస్సాకు చెప్పినప్పుడు యాషావు వేటాడిన మాంసం తీసుకొచ్చి తండ్రిని సంతోష పెడుతూ ఉండేవాడు. కనుక అతను రాకముందే తన తల్లి అయిన రెబెకా నీ అన్నయ్యన యాషావు ఆశీర్వాదాలను పొందుతున్నాడు, నీవు పొందాలని చెప్పి కనుక మన యొక్క గొర్రెల్లోకి వెళ్ళి ఒక 2 గొర్రెలను తీసుకొచ్చి సిద్ధపరిచి నువ్వు నాకు ఇస్తే నేను నీ తండ్రి దగ్గర పంపిస్తాను, నీ తండ్రి నిన్ను ఆశీర్వదిస్తాడు, నువ్వు ఆశీర్వాద కారకుడివే అని చెప్తే, అమ్మ అన్నయ్య స్వరం వేరే నా స్వరం వేరే, అన్నయ్య ఆ శరీరం అంతా రోమాలు ఉంటాయి, నా శరీరం అంతా అన్నయ్య గొంతుకు స్వరం వేరే నా స్వరం వేరే, అన్నయ్య తండ్రి నన్ను పోల్చి శపిస్తాడు, వద్దు నేను వెళ్ళనంటే, లేదు నువ్వు తండ్రి యొక్క వాగ్దాన పుత్రుడివి, నువ్వు ఆశీర్వాద కారకుడివి అని చెప్పి తల్లి బలవంతం చేసి పంపించినప్పుడు యాకోబు ఆ రీతిగా ఆ దేవుని దీవెనలన్నీ తండ్రి ద్వారా దీవెనలు పొందుతూ వచ్చాడు. తర్వాత యాషావు వేటాడు మాంసం తీసుకుని వెళ్ళినప్పుడు కనుక ఆశీర్వాద నాదరు లేదు, శాపమే నాదరు ఉందని యాషావుని శపిస్తూ వచ్చాడు. అయినప్పుడు కూడా తండ్రిగా ఇస్సాకు యాకోబుని దీవించాడు, యాషావుని కూడా దీవించాడు. దీని అర్థం ఏంటంటే ఒక తండ్రి ఒక బిడ్డను ఒకలాగా చూసే తండ్రి న్యాయవంతుడు కాడు. కనుక ఇస్సాకైతే ఇద్దరిని కూడా ఒకేలాగా దీవించాడు, కానీ యాకోబుని దీవించేది దేవుడు. కనుక యాకోబుని దీవించేది దేవుడు యెహోవా, కానీ యాషావుని దీవించేది తండ్రి అన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. అదే వాళ్ళిద్దరి మధ్య నా ఆశీర్వాదాలను పొందుకున్నావు, నా ఆశీర్వాదాలను పొందుకున్నావు చెప్పి యాషావు కోపావేశుడై కనుక ఇద్దరు ఒకసారి పుట్టారు. కనుక ఇద్దరు వారు పట్లాడుకుంటూ యాషావు యాకోబుని చంపడం ప్రయత్నం చేసినప్పుడు తన తల్లి అడ్డుపడి వారిని